శ్రీ గురుభ్యో నమ. మద్గురుదేవులు చినరామచంద్రయార్ల వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రులు వారు రచింపబడిన శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 9వ అధ్యాయము గురుమంత్ర ప్రతాపం నుండి 24వ కందార్థము క్రమ సంఖ్య 184. చూపించ చూపరానిది చూపించితి దాన్ని ఉండజూచినవు గదా, చూపించే సూచనే ఇది దీన్నే ప్రొద్దిక దలచబోకు, ఇదే గురు బోధ. నిన్నంటదు ఇతరామే బాధ, నా పాప నాకు నాన్న చిన్ని నాయన్న, నా పెన్ని దానమ నా రత్నముల కొండ, ఇది గురు బోధ. నిన్నంటదు ఇతరమే బాధ. గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 9వ అధ్యాయము గురుమంత్ర ప్రతాపము నుండి ఈరోజు మనము 24వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 184. క్రిందటి కందార్థములో పరిపూర్ణమనటి పల్కే ఎరుకను భల్పాక్షరముల కెచ్చటగనినన్ అనగా పలక సర్వాధారము, దీనిపైనే అక్షర జగత్తులు ఏర్పడుతున్నవి. మరి పరిపూర్ణము శాశ్వతమైనది, వికారము చెందనిది, తన యందు ఏమి జరిగినను గుర్తించనిది. ఇక బలపము అక్షరములకు కారణ స్వరూపము, పలక వలన రాలేదు, తనకు తానుగా వచ్చినది. ఎరుక జగత్కారణము, తనకు తానుగా ఏర్పడినది, సమస్త జగత్తును నిర్మించేది లేనిదే. అక్షరములు బలపం వలన ఏర్పడినవి, పలకలోనే ఉన్నవి, పలకను దాటి లేవు. ఈ జగత్తుకు కార్యము ఎరుక వలన ఏర్పడినది, వికార స్వరూపం అంతయు వస్తూ పోతూ ఉండేవి. ఈ విధముగా పలక పరిపూర్ణమునకు పోలుస్తూ, బల్పము ఎరుక, అక్షరములు జగత్తుకు ఈ విధముగా పోలుస్తూ, మనకు శాస్త్రజ్ఞులు చాలామంది వస్తునిచ్చే జ్ఞానము లేక సమస్త జగత్తుకు కారణమైన అఖండ ఎరుకని బ్రహ్మమని నిశ్చయించుచున్నారు. కారణాకార్యములు రెండును ఒకటే, వేరు కాదు. కనుక కారణమైన అఖండ ఎరుక, కార్యమైనది జగత్తు.
ఈ రెండును బీజవృక్ష న్యాయం వలె, అంటే విత్తు వృక్షముల వలె రెండునూ లేనివే. పరిపూర్ణ పరబ్రహ్మమే శాశ్వతమైనది, ఎరుక బ్రహ్మము కాదు అను విషయము చాలా మందికి తెలియదు. కనుక ఇది మూల గుట్టు అంటూ సంబోధించారు. పరిపూర్ణ బోధచే మాత్రమే ఎరుక అశాశ్వతమైనది, ఎరుక లేనిది పరిపూర్ణ పరబ్రహ్మమే శాశ్వతమైనది అని గురు కరుణచే విచారించి తెలుసుకున్నటువంటి వారికి మాత్రమే ఇది తెలియబడును గాని లేకపోతే తెలియదు. కనుక ఎరుక జగత్తులు రెండుని విడవవలెను అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 9వ అధ్యాయము గురుమంత్ర ప్రతాపములో 24వ కందార్థము, క్రమ సంఖ్య 184. చూపించ చూపరానిది చూపించితి, చూపించ చూపరానిది చూపించితి, దాన్ని ఉండ చూచినవు కదా చూపించ చూచనిదే, దీన్ని ప్రొద్దిక తలచబోమిదే గురు బోధ, నిన్నంటాదు నితరమే బాధ, నా పాప నాకు నా చిన్ని నాయన్న, నా పెన్ని దానమా నా రత్నముల కొండ, ఇదే గురు బోధ, నిన్నంటాదు నితరమీ బాధ. శిష్య, చూపించ చూపరానిది చూపించితి, అది చూపించుటకు వీలు కానిది, సాధ్యము కానిది నీకు చూపగలుగుతున్నాను. అది చూపించేందుకు సాధ్యము కాదు, వస్తువు కాదు, పదార్థము కాదు చూపించడానికి. అది ఎటువంటిది అంటే యథోవాచ నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్నట్లు అది మనస్సుకు కానీ వాక్కుకు కానీ తెలియబడినటువంటిది కాదు. మరి అట్టి దానిని అది చూపించుటకు వీలు కానిది నీకు చూపగలుగుతున్నాను. అవస్తు రూపముగా చూపించుటకు వీలు కాని పరిపూర్ణమును నీకు చూపించితి అంటే ఇక్కడ చూపించితి అన్న కాడ అది చూచేటందుకు సాధ్యం కాదు. కనుక అది మరి ఎలా చూపించితి అనేటువంటి మాటలు ప్రశ్నలు వస్తాయి. కనుక అది గురువు జ్ఞాన దృష్టి చేత మనస్సు చే చూడగలిగేలా అది గురు కృప వలన అవుతుంది. ఎందుకు అది చూపేటందుకు సాధ్యం కానటువంటి దానిని చూపించితి అన్నప్పుడు మనము ఇక్కడ చాలా ప్రశ్నలు వస్తుంటాయి. మనం మధ్యలో కూడా అడుగుతూ అక్కడక్కడ వింటూనే ఉంటాం, చూపించరానిది ఎలా చూపించాడు, ఎలా చేశాడు అని. అయితే గురుమూర్తి చూపకపోతే తెలియదు కనుక గురుమూర్తి ఏదో ఒక విధంగా చూపించాలి గనక అట్టి గురుమూర్తి కరుణచే, గురుమూర్తి కృపచే, ఆయన కృప కలిగితే ఆయన జ్ఞాన నేత్రము ద్వారా మనస్సుతో చూడగలిగేలా. కనుక వస్తురూపముగా చూపించుటకు వీలు కాని పరిపూర్ణమును నీకు చూపించితి అంటే పరిపూర్ణము అశబ్దస్పర్శ రూప రస గంధములకు కానీ బుద్ధికి కానీ అందనిది.
అందుచేతనే ఎరుక లేనిది. మరి అట్టి రానిని చూపించుటకు చెప్పుటకు సఖ్యము కాదు, చూపించరానిది. అంటే ఆ పరిపూర్ణ పరబ్రహ్మము యథోవాచ నివర్తంతే అప్రాప్య మనస్సాత్సహ అన్నారు కనుక చూపరానిది నీకు చూపించితి, దాన్ని చూచితివి కదా. అట్టి పరిపూర్ణ పరబ్రహ్మమును నీవు ఉండగా అది ఎట్లు ఉనికి కలిగి ఉన్నదో దృఢపరచుకొనగలిగితివి కదా. నీ ఉండగా అది ఎట్లు ఉనికి కలిగి ఉన్నదో దృఢపరచుకొనగలిగితివి కదా. చూచనిదే అంటే వస్తునిచ్చే పూర్వకముగా చూపించుటకు వీలయున్న గుర్తెరిగే శరీరమును నీకు వేరు కాకుండా చూపించగలుగుతున్నాను. ఆ వస్తునిచ్చే పూర్వకముగా చూపించుటకు వీలై ఉన్నదేది గుర్తెరిగే శరీరమును నీకు వేరు కాకుండా చూపించగలుగుచున్నాను. ఆ విధముగా చూపించిన పరిపూర్ణము ఉన్నదని నిశ్చయముగా నీవు చూచితివి కదా. అంటే నీలోని జ్ఞానముచే ఎరుకచే తెలుసుకున్నావు. దీన్ని ఏదాన్ని? ఈ గుర్తెరిగే శరీరాన్ని ఏ ప్రొద్దు త్రికాలముల యందు ఇక తలచబోకు. ఈ గుర్తెరిగే శరీరాన్ని ఏ పొద్దు అంటే త్రికాలముల యందు ఇక తలచబోకు. మూలము లేని గుర్తెరిగే శరీరము లేనిదని దృఢపరుచుకో. ఇదే గురుబోధ. ఇదే పరిపూర్ణ భావమునందలి రహస్యము. నిన్నంటాదు ఇతరమే బాధ. ఇట్టి ఆరూఢత యందు జనన మరణ చక్రమునందు ఈ గుర్తు ప్రవేశింపదు. అంటే ఆ తెలుసుకున్న జ్ఞానమైన ఎరుకను ఏ కాలమునందునో ఉన్నదని తలపెట్టకుము. ఇదే అఖండమైన గొప్పదైన బోధ, పరిపూర్ణ బోధ. ఈ విధముగా నీవు ఎరుకను విడిచి ఉన్నతో జనన మరణ రూపమైన ఎరుక బాధలు నిన్ను అంటవు. అంటూ మనకు శిష్యుడిని ఈ విధంగా సంబోధిస్తున్నాడు. నా పాప, నా తండ్రి, నా కూన, మా నాయన, నా చిన్ని, నా ముద్దులవాడ, నాయన్న, నా బాబు, నా పెన్నిధానామా, నా జీవిత లక్ష్యమా, నా రత్నముల కొండ, నా విధి నిక్షేపములు అట్టి పరిపూర్ణమును గురించి దృఢముగా గుర్తించిన శిష్యుని చూచి ఆ గురుమూర్తి సంతోషముతో ఆ విధముగా సంబోధిస్తున్నాడు శిష్యుడిని. ఆ గురువు చెప్పినటువంటి విధముగా అట్టి పరిపూర్ణమును గురించి దృఢముగా గుర్తించిన శిష్యుని చూచి గురుమూర్తి సంతోషముతో ఆ విధంగా సంబోధిస్తున్నాడు. నా బిడ్డ, నా కుర్ర, నా చిన్ని, నా ముద్దుల కొడుక, నా పెన్నిధానామా, నా రత్నముల కొండ అంటూ ఆ శిష్యునిపై ఉన్న ప్రేమతో, వాత్సల్యముతో
ఇప్పుడు మనం చెప్పుకున్న పేర్లతో ఆ సంబోధనలు అంటే ఈ ఎరుకను విడిచి ఉండుము, ఈ పరిపూర్ణ బోధన విడవకుము అని తెలిపినారు. చూచుటకు చూపించుటకు వీలై ఉన్న వస్తువు మన స్వస్వరూపమైన ఆత్మ లేక బ్రహ్మము. చూచుటకు చూపించుటకు వీలై ఉన్న వస్తువు ఏది అంటే మన స్వస్వరూపమైన ఆత్మ లేక బ్రహ్మము. ఎరుక ఈ ప్రక్రియ కర్మచక్షువులచే కాక జ్ఞాన చక్షువు చేత మాత్రమే చూపుట చూడబడుట అసాధ్యమగుచున్నది. కనుకనే ఆ బృహదారణ్యోపనిషత్తునందు ఇంకా పండితారాధ్యులు వారు రచించినటువంటి శిరోమణి నందు కూడా ఆత్మవారే ద్రష్టవ్యో అనగా ఆత్మనే చూడదగినది అంటే మనసైవాన్ ద్రష్టవ్యం అనగా మనస్సుచే మాత్రమే చూడదగినది. అని ఆ గురువు తన్ను ఆశ్రయించిన శిష్యునికి ఆ పిండాండ దృష్టి నుండి బ్రహ్మాండ దృష్టికి, బ్రహ్మాండ దృష్టి నుండి అధిష్టాన దృష్టికి ఈ విధముగా విచారణ ద్వారా మనస్సును వికసింపజేసి అఖండ ఎరుక యొక్క ఉనికిని వస్తునిచ్చే పూర్వకముగా స్థాన స్వరూప స్వభావములతో దృఢపరచి బుద్ధినిశ్చయము గావించును. కనుకనే దర్శితం ఏనా అను శబ్దము చేత గురుగీత యందు ఆ గురువు యొక్క అవసరమును చెప్పబడుచున్నది. వస్తువును గూర్చి బోధించుటయే కాక చూపించుట కూడా జరగవలసి ఉన్నది. అప్పుడే దర్శనం ఏనా అను శబ్దము సార్థకమగును. అట్లు కాకపోతే కాదు కదా. ఈ పిండ బ్రహ్మాండములు రెండును అనే విషయమునే తెలుపుతూ అఖండంబగు ఎరుక రూపు గణరామా తండ్రి అని తెలుపుతున్నారు. ఇదంతయు బుద్ధి నిశ్చయం. ఇది విన్న శిష్యుడు తన మనస్సును ఏకాగ్రము చేసి విన్నా స్వరూప స్థితి యందు మనస్సును వ్యాపకత్వము చేసి ఆత్మనిశ్చయము సాధించవలసి ఉన్నది. కనుక ఈ విధానం అంతయు గురు శిష్యుల మధ్య రహస్యముగా అంటే బోధన సాధనా పద్ధతులచే సాధ్యము కాగలదు, ఏ ఇతర ప్రయత్నముల చేత కాదు. ఉపదేశ పద్ధతి ఎందే ఇది సాధ్యపడును. అంటే పరిపూర్ణ బోధ యందు ఎరుక నిరూపణ చాలా అవసరమై ఉన్నది. ఎరుక నిరూపణనే తెలియకపోతే పరిపూర్ణ బోధ దృఢపడదు. కనుక పరిపూర్ణ బోధ యందు ఎరుక నిరూపణ చాలా అవసరమై ఉన్నది. పరిపూర్ణ బోధచే అది నిరసన గావించబడును. ఏది తెలిసిన మీదట ఇక తెలియవలసినది లేదో అది ఏ ఎరుక యొక్క వాస్తవ రూపము. ఏది తెలిసిన మీదట ఇక తెలియవలసినది లేదో అది ఎరుక యొక్క వాస్తవ రూపము. తెలివిచే తెలియబడినది ఇదియే. ఎరుకకు ఎంత ఎరుకో నేను అంతా తెలియచేసితి అన్నారు. ఈ స్థితి యందు గురు శిష్యులు ఏకస్థితి యందుండుటచే ఆ గురు సూచన ద్వారా అచలము భయలు పరిపూర్ణము అను శబ్దములచే ఆ పరిపూర్ణ సూచన గావించి దృఢపరచుట జరుగును.
ఇట్టి స్థితి ఎందు తాను తన కన్యముగానున్న పరిపూర్ణము అను రెండు కంసములు గ్రహింపగలుగును. దీనినే ఉండ చూచుకొనుట అను శబ్దముచే సూచింపబడుచున్నది. ఇట్టి ఆరూఢత యందు ఉన్నదానిని గ్రహించి లేనిది లేదని గ్రహించగలుగుట సాధ్యమగును. ఇట్టి స్థితిని గూర్చిన హంసము అత్యంత గురుగోప్యము. అది గురు కృపచే మాత్రమే ఆరుడపరచగలుగు బోధనా విధానము. ఇట్టి ఆరూఢత చెందిన వారికి ఇక జనన మరణ భ్రాంతి కలగదని సందేహ నివృత్తికి ద్వాదశి షోడశి మంత్రములు వివరించి స్థితి అనుభవము గురువు కలిగించును. ఇట్టి ఆరుడత చెందిన వాడు మాత్రమే గురువు ఆజ్ఞానుసారము గుర్తు విడిచి మరలా పూని మరలా తిరిగి వేరొకరికి అట్టి స్థితి ఆరూఢపరచగలుగును. యోగ్యత అధికారము సంక్రమించును. దానికే ఒక్కాన్నిస్తూ నా పాప, నా కూన, నా చిన్ని, నాయన్న, నా పెన్నిధానామా, నా రత్నముల కొండ అను శబ్దములచే ఆ శిశుని పాత్రతను ప్రయోజనాన్ని ఈ కందార్థమునందు తెలుపుతూ ఒక్క పరిపూర్ణ బోధచే ఆరూఢత చెందిన వారికి మాత్రమే జనన మరణ భ్రాంతి రహిత విధానము కలుగగలదని స్పష్టంగా చెప్పబడుచున్నది. ఎందుకంటే పరిపూర్ణమును చూపించుటకు గాని చూపుట గాని సాధ్యము కాదు. అట్టి హంసమును చూపుటకు చూచుటకు వీలై ఉన్న ఎరుకను అంటే జ్ఞానము ద్వారా మాత్రమే గ్రహింపజేయుట సాధ్యమగును. ఈ అంశమును చెప్పుటకు ఈ కందార్థమునందు ఎట్లు వీలగుచున్నదో తెలుపుచున్నారు. కనుక సాంప్రదాయబద్ధమైన గురుపదిష్ట మార్గమునందు మాత్రమే సాంప్రదాయబద్ధమైన గురుపదిష్ట మార్గమునందు మాత్రమే ఈ ఎరుక పరిపూర్ణము నిరూపణ వీలగును. ఇది గురు ప్రబోధయందలి రహస్యము అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని తమ గురువుల ద్వారా విచారించి మరియు సంపూర్ణంగా తెలుసుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.